సోదరా చెప్పే కదా ఏమిటయ్యా? అయ్యా అయ్యా బైబిల్ గ్రంథం న్యాయాధిపతులు 13 నుండి 16 అధ్యాయముల వరకు రాయబడి ఉన్నటువంటి చరిత్ర సాంసోన్ చరిత్రను కథలు బుర్ర కథగా గానం చేస్తూ ఉన్నాం. వినరా ఆంధ్ర కుమారా తీరా వీరగాథ నేడు దేవా ఆంధ్ర కుమారా తీరా సంసోన చరిత్ర దేవా ధీర విచార ఆంధ్ర కుమార దీన జన కూలి రైతులారా కుమారా తీరా సంసోన చరిత్ర సంజయ హోవా దేవుని చిత్తమందు నిలచి భక్తవర్యని చరితము విని విజ్ఞప్తి చేయుతుంది శ్రీవెల సిల్లెడి జోరియా నగరము సిరులు జరుగుతుండే అయ్యా పాడి పంటలు ఫలవృక్షములు పసిడి పంటలెన్నో అయ్యా పాడి పంటలతోనూ పచ్చని తోరణాలతో కళకళలాడుతూ ఉన్నటువంటి జోరియా నగరాన్ని ఆ భగవంతుడికి యెహోవా దేవుడు శపించాడు. ఎందుకు శపించాడు అనగా ఆనాడు ఫరో చక్రవర్తి పరిపాలనలో బానిసత్వాన్ని భరింపలేని ఇశ్రాయేలీయులు భగవంతుడిని ప్రార్థించారు. వారి మొరాలకించినటువంటి ఆ యెహోవా దేవుడు ఆనాటి ఆ ఇశ్రాయేలీయులను రక్షింపగోరి మోషే ద్వారా వారిని ఎర్ర సముద్రము దాటించి రక్షించి 10 ఆజ్ఞలను అప్పగించాడు. ఆ 10 ఆజ్ఞలను వారు పాటింపక మూర్ఖులై వ్యభిచారము జూదము త్రాగుడు దొంగతనములు అనేక విధముల దుర్వ్యసనాలకు లోనై ఆ భగవంతుని దృష్టికి కలుషాత్ములైనందున 40 సంవత్సరముల యెహోవా దేవుని చెప్పింపబడి ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడ్డారు. అధికారముల ఉన్న ఫిలిష్తీయుల చేతులలో రగ్గిపోతూ ఉన్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను బట్టి ఎక్కట్లు అంతా ఎంత అని చెప్పుట వర్ణనాతీతం. అట్టి బాధలు భరింపలేని ఆ ఇశ్రాయేలీయులు అయ్యో భగవంతుడిని విడనాడినందుకే మనకి శిక్ష విధింపబడినని పశ్చాత్తాపడుతూ చేసిన తప్పులను ఒప్పుకొని ఎవరికి వారే కంటి నీరు పెట్టి మోకరించి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. స్వామి యెహోవా దేవా, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడులేని ఈ జీవితంలో, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడులేని ఈ జీవితంలో నీ నామమే దేవా మా గానము, నీ నామమే దేవా మా గానము, నీవే మా ధ్యానము, నీవే మా ప్రాణము, ఏ నీడలేని లోకంలో, ఏ తోడులేని జీవితంలో. దివిలోన దూతావళి కొలిచేటి వేళ, భూమిలోన ప్రజావాళి స్తుతించు వేళ, దివిలోన దూతావళి కొలిచేటి వేళ, భూమిలోన ప్రజావాళి స్తుతించు వేళ. నా గదిలో నా మదిలో ఒంటరినై, నా గదిలో నా మదిలో ఒంటరినై, కన్నీళ్లతో నీకై విలపించుచుంటిమి. వినరావా మా దేవా, వినరావా మా దేవా, ఈ వేళ ఈ దీన స్వరమునే, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడులేని ఈ జీవితంలో, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడులేని ఈ జీవితంలో. ఈ విధంగా ఎవరికి వారే
కంటి నీరు పెట్టి మోకరించి భగవంతుని ప్రార్థింపగా అవునవును. వారి మొరాలకించాడు ఆ యెహోవా దేవుడు. ఆనాటి ఆ ఇశ్రాయేలీయులను రక్షింపగోరి అయ్యా. తన దూత గణములలోని ముఖ్యుడైనటువంటి గాబ్రియేలు దూతను పిలిచి నైనా గాబ్రియేలు, చూడు నైనా భూలోకములు ఇశ్రాయేలీయులందరూ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఆ వంశమును ఉద్ధరించుటకు ఒక బలమైన వీరుని ఆ వంశములో జన్మింపు చేయదలంచాను. అయితే ఆ యొక్క బిడ్డ ఎవరి గర్భమును జన్మించును అనగా, ఎవరి గర్భమున? అరుగు చూడు నైనా ఏరి? భూలోకములో ఇశ్రాయేలీయులకు నిలయమైనటువంటి జోరియా పట్టణ వాసియకు దాని వంశమున పేరు వహించిన ధరణిల మానో అయ్యా మనోరమ్మయ్యను సుందరంగియే మానోహవార్య దంపతులెప్పుడు దైవ ధ్యానమును ధనరుతుండి రండి. అయ్య సంతతి లేకనే సంతతి లేకను వారలెప్పుడు చింత చెందుతుండే. సతతము వారలు వేడుచుండేది సంతతి బడియుటకై. తరిగిట జంధరిదా. కాబట్టి ఆ బలమైనటువంటి వీరుడు వారి గర్భమున జన్మించను. నా యొక్క నియమములు వారితో చెప్పమని గాబ్రియేలు దూతను పంపించాడు యెహోవా దేవుడు. ఆ వర్తమానము తెలియజేయుటకు గాబ్రియేలు దూత భూలోకమునకు వస్తూ ఉన్నది. అట్టి ఆ సమయంలో ఆ మనోరమ తన భర్తతో వేరువేరుగా పొలములో పనిచేస్తున్న సమయంలో ఆమెకు దర్శనమిచ్చాడు గాబ్రియేలు దూత. ఆ వెలుగును చూసి భయపడుతూ ఉన్నటువంటి మనోరమను గమనించిన గాబ్రియేలు, అమ్మా భయపడకుము, నీ పూర్వ చింతలు పూనాడవయమ్మా. నీ అభిష్టము తీర్చ దేవుడు రాయభారినమ్మా. విన్నాడు నీ ప్రార్థన దేవుడు నన్ను పంపినాడు. కిన్నురాల నీ ఘనదేవుడు గర్భము తెరిచాడు. తరిగిట జందరిగా అమ్మా ఇశ్రాయేలీయుల రక్షణార్థమై ఆ యెహోవా దేవుడు ఒక బలమైనటువంటి వీరుణ్ణి నీ గర్భమును జన్మింపు చేయదలంచాడు. కాబట్టి మత్తు పదార్థము దేనినైనను ముట్టరాజయమ్మా. కత్తితో క్షవరము చేయరాదు నీ కన్న సుదురిగమ్మా. తల్లిగా నీవి బాధ్యత పెరిగి తనయులు పెంచమ్మా. అమ్మ ఎల్ల లోకముల ఘనకీర్తి వెలుగులోయమ్మా. తరిగిట జంధరిరా. ఈ విధముగా చెప్పి ఆ గాబ్రియేలు దూత అదృశ్యమయ్యను. ఆ క్షణము నుండి ఆ యెహోవాదేవుని కృపా కడక విష్కముల వల్ల మరుసటి నుండి గర్భము దాల్చే మానోహ భార్య తందన తానా అన్న 1 2 3 మాసముల వరుసగా గడిచాయా నాయన వరుసగా గడిచాయా. అన్న వింత వింతలా రుచులు గోరుతూ విడ్డూరముగాను బాబు విడ్డూరముగాను అన్న నవమాసంబులు నిండిన ఆమెకు అందమలవి కాదు, ఆ అందమలవి కాదు. ఈ విధముగా నవమాసముల నిండి ఉన్న ఆమె గర్భములో ఉన్న శిశువు దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతూ ఉన్నాడు. ఆమె గర్భములో ఉన్న శిశువు బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే తొలి కాన్పు ప్రసవేదన తట్టుకోలేని ఆ మహాతల్లి వెలిగెత్తి భగవంతుని ప్రార్థించినది. ఆ భగవంతుని కృపా కటాక్ష వీక్షణ వల్ల ఒక శుభముహూర్తమున తపసబండిన మనోరమ్మకు తనయుడు పుట్టాడు. చారడ కన్నులు రా చారడ కన్నుల జానుబాహుడగ బారడు ఉన్నాడా.
పక్కున నవ్వాడే అయ్యా తల్లిదండ్రి కుల కోడి బంధువుల కరుణ పండుగ తరిగిట జంధరిద. చక్కని కుమారుడు జన్మించాడు మనోరమ్మకు. సట్టి ముక్కులు అట్టకళ్ళుతోటి కాదులైనా అందమైనటువంటి ఆ బాలును చూసి వారు ఎంతో పొంగిపోతూ ఉన్నారు. ఈ బానిస బంధాల నుండి వైదొలిగించడానికి వరపుత్రుడు జన్మించాడు అని వారు సంతోషంతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఆ యొక్క బిడ్డ ఆహా దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతూ ఉన్నాడు. ఈ బంగారు కొండకు ఏ పేరు పెడితే బాగుంటుందో అని వారు దైవాగ్నిగా భావించి సాంసోను అను నామకరణం చేశారు. శాంసన్ అట్టి బాలుడు పసితనములో నుండే ఎలా ఉంటున్నాడు? ఆటకాయ తన మందున ఆటకాయ తన మందున తోటి బాలు రుతనాథడు ఇనుప స్తంభములు విసురుతూ గొప్ప బండాలను లేపుతూ దైవ శక్తులను చూపాడా. తరిగిట జంధరిద. ఈ విధంగా చిన్నతనము నుండే అతని యొక్క శక్తి పరాక్రమాలను అందరకు చూపిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఆవేశ మనస్కుడితో పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. యుక్త వయస్కుడైన తదుపరి అనగా 15 సంవత్సరముల వయసు ప్రాయము రాగా ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు ఫిలిష్తీయుల నాశనం కొరకు పుట్టినటువంటి కారణ జన్ముడు కనుక ఆ యెహోవా దేవుని ఆత్మవచ అతనిపై ఆవరిస్తూ ఉన్నది. అటువంటి సమయములో అతనికి ఏం చేయాలో తోచక ఒళ్ళు విరుచుకుంటూ పొంగిపోతూ ఉన్నాడు. నూనూగు ప్రాయములో ఉన్న తన రక్తము పరవలెక్కుతూ ఉన్నది. అటువంటి సమయములో అతని యొక్క గాంభీర్యత ఎలా ఉన్నది? కేసర జోలను ధిక్కరించడి కేసమ్ములు కలిగి కేసరంబులను ఆసర చేసడి కాయంబులు కలిగి పరమసింహమై ఉప్పుచుండరా వీరుడు సాంసోను కొండల రీతిగా గుండెలు కలిగిన కండబలము తోడ వైరు వీరులను విస్మరించడి కార సూపులండి ఉన్నాడు సాంసోను. అతని యొక్క గాంభీరతను చూసి నిత్యము అతనితో తిరుగుతూ ఉన్న స్నేహితులు కూడా భయపడి పారిపోతూ ఉన్నారు. అదే దైవ శక్తి. ఆ శక్తి ఉన్నంత సేపు అతనికి ఏం చేయాలో తోచటం లేదు. ఒళ్ళు విరుచుకుంటూ పొంగిపోతూ ఉన్నాడు. అతని రూపం మారిపోతూ ఉన్నది. అతని నేత్రాలు చండ్ర నిప్పులాగా మెరిచిపోతూ ఉన్నవి. అలాంటి పరిస్థితుల్లో తనకు తెలియని రీతిగా ఒకనాడు తన తల్లిదండ్రుల ఎదుకు వెళ్లి అమ్మా నేను పుట్టి బుద్ధరిగిన తర్వాత ఈ నగరాన్ని దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు అనేక రీతులుగా బానిసలై మరిగిపోతూ ఉన్నారు. మరి చుట్టుపక్కల గ్రామాలలో ఎలా ఉంటున్నారో నాకైతే తెలియదు కదమ్మా. ఒక్కసారి ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలను గాలించి వస్తాను అనగా మాట కాదంటానా అలాగే వెళ్ళరా నాయన అని తల్లిదండ్రి యొక్క సెలవు తీసుకున్న సాంసోను ఆ పరిసర ప్రాంతాలను గాలిస్తూ తిలకిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఏ పొలాలలో చూసినా ఇశ్రాయేలీయులు ఏ విధంగా అలమటించిపోతూ ఉన్నారు, బానిసలై మరిగిపోతూ ఉన్నారనగా ఎక్కడ చూసినా ఇశ్రాయేలీయులు అయ్యో ఎట్టి చాకిరితో మ్రగ్గుతుండిరే, ఆకలి దప్పుల కలమటించిరే, అయ్యో కష్టానికి ప్రతిఫలము లేఖను అయ్యో ఏమిటయ్యా మాకు కష్టాలు, రక్షించవా తండ్రి, నన్ను కాపాడవా తండ్రి, అయ్యో అయ్యా కష్టానికి ప్రతిఫలము లేఖను గోడు గోడుమని అల్లాడుతూ వారు తరిగిట జందరేదా
ఇలా వారి యొక్క పరిస్థితి బానిసత్వాన్ని గమనించినటువంటి సాంసోను నవ్వాలో ఏడవాలో తెలియక బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, వీళ్ళు ఎక్కడ ఉన్నా ఇలా బానిసలు అలమాటించవలసిందేనా? వీరికి రక్షణ లేదా? రక్షిస్తాను. ఎలాగైనా ఈ బానిసతో బంధాల నుండి వైదొలికిస్తాను. ఎలా రక్షించాలి? ఎలాగైనా సరే రక్షించాలి. ఎలా ఎలా అని తనకు మతి చెలించిన వాడై తల వంచుకొని తెలియని రీతిగా ఆవేశ మనస్కుడై వెళ్లిపోతూ ఉన్నాడు. తనకు తెలియని రీతిగా దరిదాపులో ఉన్నటువంటి భయంకరమైన తిమ్మనాథ పట్నం వెళ్లిపోయాడు. ఆ పట్నం ఎలా ఉన్నదయ్యా? చుక్కలంటగా గుడులు గోపురములు చక్కగానున్నాయా, చక్కగానున్నాయా. అచ్చట కలవు పేదలను ఎక్కిరించు మేడల్, ఎక్కిరించు మేడల్. అంతయ్య చూసిన సాంసోనుండక వీధిని పోవచ్చును, ఒక వీధిని పోవచ్చును. అయ్యా, అందకందముల కంద వేసిన సుందర భవనమున, ఒక సుందర భవనమున. ఈ విధంగా ఎత్తైన గోపురములు, అందమైన భవనములు, విశాలమైనటువంటి వీధులు, చక్క చక్కని రకరకాల పుష్పములను తిలకిస్తూ ఆనందముతో ఒక వీధినే వెళుతూ ఉన్నాడు సాంసోను. అల్లంత దూరములో అందమైనటువంటి భవనము కల్పించింది. ఆ భవనము చుట్టూ ప్రజలు కిక్కిరిచి ఉన్నారు. అక్కడ ఏదో విచిత్రం జరుగుతున్నదని తను అక్కడికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందయ్యా? ఆ తిమ్మనాథ పట్టణంలో తిమ్మానీయుడు అనే ఒక కోటీశ్వరుడున్నాడు. అతను మించిన ధనవంతుడు ఆ ఫిలిష్తీ సామ్రాజ్యంలోనే లేడు. కానీ అతను ఒంటరివాడు. అన్నదమ్ములు గాని, అక్క చెల్లెండ్రు గాని, తోబుట్టువులు గాని ఎవరు లేని ఒంటరివాడు. కాబట్టి ఆ యొక్క సర్దారులు 10 మంది గుమిగా వెళ్లి అతనిని బెదిరించి ధనాన్ని దోచుకుంటూ ఉన్నారు. వారి నిర్బంధనకు తట్టుకోలేని తిమ్మానీయుడు ఆలోచించాడు, నేను ఒంటరి వాడినగడ చేతి కదా వీళ్ళు నన్ను దోచుకుతుంటున్నారు, నాకు అన్నదండగా ఉండేవారు ఎవరు లేకపోయారే అని బాధపడుతూ తన కుమార్తెలలో పెద్ద కుమార్తె అయినటువంటి సరోజాదేవికి పెండ్లి చేయదలంచాడు. ఆ వచ్చేటువంటి అల్లుడైన బలమైన వీరుడై ఉంటే నాకు అన్నదండగా ఉంటాడు కదా అని ఆశించాడు. అయితే బలమైన అల్లుడు దొరకాలంటే ఏం చెయ్యాలి? చాలా కష్టం, బ్రతకాల్సిందే మరి అని అతను ఆలోచించి 100 మనుగుల ఉక్కు స్తంభాన్ని చేయించాడు. ఎవరైతే ఈ స్తంభాన్ని లేపగలరో అటువంటి వీరుడికి తన కుమార్తెనికి పెళ్లి చేయడమే కాకుండా తన ఆస్తిలో సగభాగానికి వారసుని చేస్తాను అని స్వయంవరం ప్రకటించాడు. తెలుసుకున్నటువంటి సర్దారులందరూ ఆ భవనము చుట్టూ చేరారు. ఒక్కొక్కరు వెళ్ళి ఆ స్తంభాన్ని లేపుతూ ఉన్నారు. ఒక్క మూల కూడా లేవడం లేదు. అయితే 100 మనుగుల ఉక్కు స్తంభాన్ని లేపే వీరుడు ఎలా ఉంటాడా అని ఆ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలందరూ భవనము చుట్టూ చేరి ఆ వింతను చూస్తూ ఉన్నాడు. అయితే ఆ సాంసోను చూశాడు ఆ జనాన్ని ప్రక్కకి నెట్టుగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. 10 మంది కలిసి వెనక్కి త్రోస్తూ ఉన్నారు. మరలా సాంసోను ముందుకు నెడితే 10 మంది అలాగే పడిపోతున్నారు. సాంసోను లోనికి వెళ్లే అవకాశం లేదు. ఒక్కళ్ళు కూడా సర్దారులు స్తంభాన్ని లేపలేకపోయినందు తిమ్మానీయుడు బాధపడుతున్నాడు. అయ్యో, ఎందుకు ఏర్పాటు చేశారు ఈ స్వయంవరం? ఇప్పుడు ఈ స్తంభాన్ని లేపగలిగే వారు లేరు. నా కుమార్తెకు భర్త లేడు, నాకు అల్లుడు లేడు అని బాధపడుతూ ఉండగా బయట సాంసోను ముందుకు నెట్టడమో వెనక త్రోయడమో భవనముల వండి చూసింది సరోజ. నిలువెత్తుగల మనిషి, దృఢ శరీరం కలవాడు, బంగారపు సాయి కలవాడు, అందమైన కురుడు కలిగిన వాడు. అతగాడు స్తంభాన్ని లేపగలడేమో అని ఆలోచనతో తన తండ్రి గారిని పిలిచి తండ్రి యొక్క ఆజ్ఞ ద్వారా సాంసోను లోనికి రప్పించినది. లోనికి వచ్చిన సాంసోను స్తంభము చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయగా ఆ యెహోవాదేవుని ఆత్మ వచ్చుతనే ఆవరించినది. అంత ఉద్రేకైన సాంసోను పండ్లు పటపట కొరికెరా, పండ్లు పటపట కొరికెరా, ఒళ్ళు పులకరించింది, ఇరుప్రక్కల పరికించరా, స్తంభము ఎద్దకు చేరారా, ఎప్పుడైతే స్తంభము ఎద్దకు వెళ్ళాడు ఆ చుట్టూ అసనాలపై కూర్చున్న సర్దారులందరూ కూడా పక్క ఆవరించినది. అంత ఉద్రేకైన సంసోను పండ్లు పటపట కొరికెరా, పండ్లు పటపట కొరికెరా, ఒళ్ళు పులకరించింది, ఇరుప్రక్కల పరికించరా, స్తంభము ఎద్దకు చేరారా,
సరే ఎప్పుడైతే స్తంభము ఎద్దకు వెళ్ళాడు ఆ చుట్టూ అసనాలపై కూర్చున్న సర్దారులందరూ కూడా పకా పకా నవ్వుతూ హేళన చేస్తూ ఉన్నారు. మనకు లేవని స్తంభము లేపగలడంటారా? మన పెద్ద వీరుడు కదా. ఈ విధంగా హేళన చేస్తూ ఉంటే ఆ మాటలు విన సాంసోను ముఖము వెలవెలాబోయింది. అవమానము భరింపలేకపోయాడు. కళ్ళు కొరుకుతూ 100 మనుగుల ఉక్కు స్తంభమున గది పట్టినాడా? అదిగో 100 మనుగుల ఉక్కు స్తంభమున గది పట్టినాడా? అదిగో ఎడమకాలితో ఒక్క తనుండే స్తంభము నన్నాడు. అరడే తన్నిటి అగ్గి స్తంభము గిరగిర విరిగిందా? అరడే తన్నిని అగ్గి స్తంభము గిరగిర విరిగిందా? అదిగో కుప్పలించి ఆ సాంసోను స్తంభం పైకెత్తే గిరగిర విప్పి ధరణి మీద పట్టే ఈ విధముగా ఆ యొక్క స్తంభాన్ని లేపి విసరగా అది భూమిలో అడుగున్న లోతున దిగబడిపోయినది. అది గాంచినటువంటి ఆ సరోజ పరుగున వచ్చి అతని మెడలో పూలమాల వేయబోయినది. సర్దారులు అడ్డు వచ్చారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అతను ఎవరు? అతని వంశం ఏమిటి? అతని తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటే వారి మధ్యలో ఉన్న సాంసోను ఇలా అన్నాడు. ఓ ఫిలిష్తీయాదములారా, మాది జోరియా నగరము. మీరు బానిసలు అని బానిసలుగా చూస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల వంశములో ఉండి వచ్చిన వాడను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆపండి అని వారందరూ కూడా అడ్డు తగిలారు. సాంసోను ఉద్రేకము పరవళదొక్కుతూ ఉన్నది. అది గమనించిన కొంతమంది పెద్దవారు, ఒరే సోదరులారా, ఆవేశపడకండి. అతడు 100 మనుగుల ఉక్కు స్తంభాన్ని లేపిన వీరుడు. ఆ స్తంభాన్ని లేపి మన మీద విసిరాడు అంటే అవును. కాబట్టి ఈ ఇల్లు అలకగానే పండగొస్తుందా? వీడు మన గుప్పెట్లో నుండి బయట పడితే కదా పెండ్లి జరగనివ్వండి. వీడెక్కడికి వెళ్తాడు? సమయం చూసి వీడిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొడదాం అని వాళ్ళందరూ కూడా కపటముతో పెండ్లికి అంగీకరించాడు. అయితే సాంసోను మాత్రము నా పెద్దల సమక్షంలోనే పెండ్లి జరగాలి అని వారి యొక్క సెలవు తీసుకుని బయలుదేరాడు. జోరియా నగరం వచ్చి విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ తల్లిదండ్రులు భయపడిపోయారు. నాయన సాంసోను, వారెక్కడా మనమెక్కడా? సున్నతి పొందిన వారము మనము, సున్నతి పొందని వారి వాళ్ళు. సృష్టికర్తను పూజించే వారము మనము, సృష్టమును పూజించేవారు వాళ్ళు. కాబట్టి వారికి మనకు బియ్యం అనేది ఏనాడు లేదయ్యా. నీకు పెండ్లి వయసు వచ్చింది, పెండ్లి చేసుకునే కోరిక ఉంటే ఉండవచ్చు, అందుచేత ఆ అమ్మాయి ఎందుకయ్యా? చూడు, మన ఇశ్రాయేలీయుల జనాంగములో అందమందున పందెము వేసడి అతివల మనకుండే, అతివల మనకుండే. అయ్య నిండి యవ్వనము నిగనిగలాడే నింతులు గలరయ్యా, నింతులు గలరయ్యా. తగిన వధువునే ఏమన్నావు తల్లి? తగిన వధువునే చేసేద నీకు తనయా సాంసోనా. ఏమన్నావు తల్లి? అవును, ఎవరు పెళ్లి అన్నమ్మా? నేను ఆమెను చేసుకుంటాను తల్లి. మన కులంలో చాలా మంది ఉన్నారు నాయన. చూడమ్మా, నాకెవరు నచ్చలేదమ్మా. అంటే నాకు ఆమె బాగా నచ్చింది. ఈ విధముగా పట్టుపట్టాడు సాంసోను. ఇది దైవ కార్యమేమో అని. సరేనాయన నీ ఇష్టము అని తల్లిదండ్రులు అంగీకరించారు. తనకు నచ్చిన పెండ్లి ఆమెతో పెండ్లి జరగబోతూ ఉన్న తన సంతోషముతో తనకు ఒక చోట కాలు నిలవడం లేదు. ఆనందముతో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రానే వచ్చింది ఆ రోజు. ఆ లగ్న టయానికి పెద్దలను తల్లిదండ్రులను వెంట పెట్టుకుని తిమనాథపట్నం బయలుదేరాడు. అయితే మార్గ మధ్యములో ఆ బయలుదేరినటువంటి పెద్దలు వృద్ధులు కాబట్టి ఎంతో దూరం నడువలేక ఒక చెట్టు కింద విశ్రమించేది. ఎండాకాలం కాబట్టి
అయితే అయ్యా. వారు అలసిపోయారు. ఈ చెట్ల పుట్ల వెతికి ఏదైనా రుచి కలిగినటువంటి పండ్లు కోసుకుని వచ్చి వారికి ఇస్తే అవును. భుజించి హుషారుగా బయలుదేరతారన్న ఉద్దేశంతో వారిని అక్కడ వెళ్తే సాంసోను బయలుదేరాడు. ఆ పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఒక ద్రాక్ష తోట వైపుకు వెళ్ళగా సాంసోను యొక్క గాంభీరతను చూసి పొదల మాటున దాగి ఉన్నటువంటి "ఏయ్, బలమైన సింహం ఒక్కటి, బలమైన సింహం ఒక్కటి, అరవడి పరవడి చేయదు, రోసమెక్కి సింహంబురా సంసోను పైకి దూకిందా, ధీరుడు ఆ సాంసోనుడే, ధీరుడు ఆ సాంసోనుడే, రోసమెక్కి సాంసోనుడే, లిఖ్యహాసము చేయదు, పథకతం ప్రతిపోయి మరి చూచాడా, చిత్తరపిడుగై నిలిచాడు. కుప్పలించి ఆ సాంసోనుండు సింహంపై దూకే అన్న ఉరుములు ఉరిమి పిడుగులు పడిన రీతిగానున్నాదా, రాళ్ళు దవడలు రెండు దొరికరా గండు సంసోనికే, తాటి మట్టను చీల్చినట్లు విసరసనాలతో అట్టే ఈ విధముగా ఆ బలమైనటువంటి సింహాన్ని చీల్చి ఆవల పడివేశాడు. కొన్ని ద్రాక్షాగుత్తులు రకరకాల రుచి కలిగినటువంటి పండ్లు కోసుకొని వచ్చి పెద్దలకు ఇచ్చాడు. వారు ఆ పండ్లు భుజించి హుషారుగా బయలుదేరారు. తిమ్మనాథపట్నం చేరుకున్నారు. సరోజ అందచందములు చూసి తమ కోడలు కాదగిందే అని తిమ్మానితో సంప్రదించారు. ఇరుపక్షములకు కూడా అంగీకారం కాగా వారి ఇరువురికి పెండ్లి చేయదలంచి వధువు తారుడు వరుడు సంసోని కళ్యాణ మండపోపి కూర్చుండబెట్టి పేరంటాలు చక్కగా పెండ్లి వాడుతూ వారికి పాటలు పాడుతూ పెళ్లి జరుపుతూ ఉన్నారు. ఆదర్శప్రాయంగా సాంసూరుల వివాహము జరిగిపోయినది. కొన్నాళ్లు అత్తవారింట ఉన్న సాంసోను తన భార్యను అక్కడే విడిచి పెద్దలను వెంట పెట్టుకుని జోరియా నగరం వెళ్లిపోయాడు. అక్కడ కొన్ని దినములు గడిచిన తదుపరి తన భార్యను తను తీసుకు వెళ్ళడానికై బయలుదేరి వస్తూ ఉన్నాడు తిమ్మనాథపట్నం. మార్గ మధ్యంలో ద్రాక్ష తోట వైపుకు వెళ్ళగా ఆనాడు తాను చీల్చివేసినటువంటి సింహ కళేబరము కట్టబడినది. ఆశ్చర్యపోయాడు. బలమైనటువంటి ఆ సింహ కళేబరంలో తీయనైన తేనెగూడు ఉండుట విచిత్రముగానున్నది. ఏమి విచిత్రము, కళేబరములో తేనెగూడు ఉండుట విచిత్రముగానున్నది అని ఆశ్చర్యపోయి అందుగల తేనెను తను కొంత గ్రోలి కొంత తేనె భద్రపరుచుకుని తన భార్యకి ఇవ్వడానికి వెళుతూ ఉన్నాడు. అక్కడ ఆమె బాధపడుతూ ఉన్నది. దయలేని వాడు నా భర్త ఇంకనూ రాడాయని, చక్కని ఎవరో వృధాయిపోతూ ఉన్నదే అని బాధపడుతూ నిప్పు ముట్టించిన కర్పూరము మాదిరిగా కరిగిపోతూ ఉన్నదట చక్కదనాల చుక్క. అటువంటి సమయంలో ఆ గదియందు ప్రవేశించిన సాంసోను, ప్రియా, భర్త పిలుపు వినగానే తన ప్రాణం లేచి వచ్చింది. కానీ ఆమె బెట్టు చేసింది. ఆ బెట్టును గ్రహించిన సాంసోను ఎలాగైనా తనతో ఆడించి పాడించి తనతో మాట్లాడించాలని ఆట పాటలతో ఆమెను బుజ్జగించాడు. సంతోషముతో ఆ రాత్రి గడిచిపోయినది. తెల్లవారి తన భార్యను తన ఇంటికి తీసుకుని వెళ్లే ముందు అత్తవారింట అల్లుడు 7 దినములు విందు చేయాలి. అది వారి ఆచారం. అయితే పెండ్లి కుమారుడు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. 30 మంది పిలిచి యువకులను అతని కడ కాలక్షేపం కొరకు నియమిస్తూ ఉంటారు. వారి యొక్క సాంప్రదాయానికి అంగీకరించిన సాంసోను 7 దినములు వారితో విందు చేయటకు అంగీకరించాడు. అయితే మొట్టమొదట విందులోనే ఆ 30 మంది కూడా విందు చేస్తూ చిన్న చిన్న విప్పుడు కథలు వేసుకుంటూ ఉన్నారు. కట్టు కథ వేస్తాను, నీకు చెప్తావా? ఏమిటి? ఏం లేదురా, నువ్వు గెలిచావనుకో నేను బుర్రకథ మానుకుంటాను, నువ్వు ఓడిపోయావనుకో నువ్వు బుర్రకథ మానుకోవాలి. నోరు మూసుకొని ఇంతకీ ఆ కథ ఏమిటో వేయమంటావా? కీస్ కిస్ పెట్ట నేలకేసి కొట్ట. నోరు మీరా, ఇది ఇప్పుడు కదా కాదా? నోరు మీరా, ఇలాంటి కథలు కాదురా. సాంసోనికి మనం ఏదైనా కథ వేయాలా, లేకపోతే మనకు బట్టలు పెట్టాలి కదా అతను. ఈ విధంగా గొప్పగా వాళ్ళు కథలు వేసుకుంటూ ఉంటే వారి మధ్యలో ఉన్న సాంసోను కూడా లేచి, ఓ ప్లీజ్ యాదములారా, నేను కూడా ఒక కథను వేస్తాను అనగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయాడు. నీవేమిటి మాకు కథ వేయడం ఏమిటి, అదేమిటో వెయ్యి అనగా మీరు చెప్పగలిగితే వేస్తాను అని ఆ కథ వేస్తూ ఉన్నాడు వాళ్ళకు. ఏ విధంగానయ్యా? బలమగుదాని నుండి తీపి వచ్చే, తినడి దాని నుండి మేలైన తిండి వచ్చే, బలము గలదేది తీదేది తెలుపవలయు, 7 దినములు మాత్రమే మీకు గడువు దినము.
శాంసోన్ కథ వేశాడు కదా, అవును. 7 రోజులు గడువట. అయితే ఆహా. గెలిస్తే అతను మనకి బట్టలు పెట్టాలి, గెలవకపోతే ఓడిపోతే మనం అతనికి బట్టలు పెట్టాలి. పందానికి ఒప్పుకుందామా? ఒప్పుకుందాం. ఒప్పుకుందాం. సరే. మనం తక్కువ వాళ్ళమా? అవును. పిలుస్తున్నాం కదా, అవును. మనకే భయమా? మనకు తెలియకపోవడం ఏంటి? అవును. ఈ విధంగా వాళ్ళందరూ కూడా సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఆ కథభావం ఎలాగైనా తెలుసుకోవాలి, అతను ఓడించాలి అని వాళ్ళందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. 3 జన్మల పెనుగులాడినను కథభావం తెలుసుకోలేని ఆ సర్దారుడు అతని చేతిలో ఓడిపోతే తల ఉంచుకోవలసి వస్తుంది అని వారు సమాలోచన చేశారు. ఎలాగైనా తన భార్య వలనైనా సరే ఆ రహస్యాన్ని రాబట్టుకుని అతను ఓడించాలి అని నిర్ణయించుకుని రహస్యంగా అతని భార్య సరోజ వద్దకు వెళ్లారు. అమ్మా, ఏమిటన్నయ్యా? సరోజ, బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్యా. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇప్పుడే బజార్ వెళ్ళాడన్నయ్యా. నీతో చిన్న పని వచ్చాములేమ్మా. ఏమిటన్నయ్యా? ఏమీ లేదు, మొన్న 3 దినముల క్రితం నీ భర్త చిన్న విప్పుడు కథ వేశాడు కదా. అవును కదా. అది మన వాళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదమ్మా. అందుకని నీవు ఎలాగైనా నీ భర్తను లాలించి పాలించి ఆ కథభావం తెలుసుకుని మాకు చెప్పినచో మంచిగా ఉంటదమ్మా, మన పరువు కాపాడిందని అవుతావమ్మా. అన్నయ్యా, ఎంత మాట అన్నావన్నయ్యా? ఏమమ్మా? మా పెళ్ళై 3 రోజులు అయింది కదా. అవును. ఇప్పుడు అడిగామనుకో ఆయన చెప్పండి నాతోటి. ఎందుకు అందుకని నా వల్ల కాదన్నయ్యా. నువ్వు చెప్పాలి మాకు. నేను చెప్పలేనన్నయ్యా. చెప్పకపోతే మేము ఎవరో తెలుసు కదా. సరోజ, నీవు ఈ కథభావం తెలుసుకుని మాకు చెప్పక నిరాకరించనుతో నిన్ను నీ ఇంటి వారిని ఇంటిలో పెట్టి నిప్పంటించి నేను కాల్చి తవ్వేదం. ఏ విషయం రేపే మాకు తెలియజేయాలి అని ఆమెను బెదిరించి వెళ్లిపోయారు. ఆమె ఇరుకును పడింది. ఇటు రాక్షసులు, అటు భర్త నమ్మిన భార్య నన్ను మోసగించిందన్న ఉద్దేశంతో నన్ను విడిచి వెళ్లిపోతాడేమో. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచనలో పడిపోయినది. ఎలాగైనా కథభావం తెలుసుకుని వారికి చెప్పాలి. ఆ తదుపరి భర్తను ఎలాగైనా బ్రతికులాడుకోవచ్చునన్న ఉద్దేశంతో తన మనసులో ఉన్నటువంటి బాధను ఆపుకొని కపట సంతోషమును నటిస్తూ ఆ యొక్క రహస్యాన్ని రాబట్టుకుంటూ ఉన్నది. ఎలాగైతేనేమి భార్య మాట కాదనకుండా అతను ఆ కథభావమును చెప్పాడు. భర్త చెప్పినట్లు పూస కూర్చున్నట్టు తన జాతి ఫిలిస్టీన్లకు నరంగించినది సరోజ. ఆ కథభావం తిన్నటువంటి ఆ సర్దారుడు నిలువు టెంకిలు వేసుకుని బంగారపు హారాలు పెట్టుకుని మీసములు దువ్వుకుంటూ సాంసోను యొద్దకు వచ్చారు. ఏమయ్యా కథ వేసావు గుర్తున్నదా? అవును, వేసావు కదా, చెప్పడానికి వచ్చాం. అది మర్చిపోయాము, అసలు ఒక్కసారి గుర్తు చేయబోయి. ఏమంటావా? మనలతినియడి బలమైన దాని నుండి తీయదనమున ననలేని తిండి వచ్చే బలము గలదేది తీపేది పలుకవలయు. సంసోను చెప్పవయ్యా కథ. ఇలాంటి చచ్చు కథలు పుచ్చు కథలు అంటే మాబట్టి వాళ్ళకేసేది. శాంసన్, ఏమిటి ఇప్పుడే కథ వేసావు కదా, అర్థం చెప్పడానికి వచ్చాం. కాసుకో, చెప్పండి. సింహం కంటే బలమైంది లేదు, దేనికంటే తీపైంది లేదు. ఇదే కదా నీ వేసిన ఇప్పుడు కదా. ఆ కథను విన్నటువంటి సాంసోను ముఖము వెలవెలాబోయినది. అవమానము భరింపలేక, ఒరి ఫిలిష్టియాదములారా, ఎన్ననాదుడతో మీరు దున్నకున్నా నేను వేసిన కథ విప్పనేరగలరా? రహస్యం వెళ్ళనాడు దాని కొసగి 10 మందిలో పందెమోడిపోతే. భార్య కదా ఈ గుట్టు రచ్చకెక్కున అన్న సంచయం లేక ఒక ఆడదానికి రహస్యాన్ని చెప్పి నవ్వులు పాలైపోతేనే అని బాధపడుతూ ఉండగా దేవుని యొక్క ఆత్మ వచ్చి తనపై ఆవరించినది. అంత ఉద్రేకంతో సాంసోను అట నుండి బయలుదేరి ఎస్కేలేన గ్రామము పోయారా. 30 మందిని హతము చేశారా. వారి సొమ్ములను దోచుకోవచ్చి పచ్చ తోరణాల పందిరి మధ్య 30 దుస్తులు పంచి పెట్టారా. భార్య చేసిన ప్రతిఫలంబుకు బాధ చెందానయ్యా. తరిగిత జంధరేరా వారికి ఇవ్వవలసినటువంటి దుస్తులు ఇచ్చాడు. తన భార్య తనకు ప్రతికూలముగా తన జాతి ఫిలిష్టీలకు అనుకూలంగా ప్రవర్తించి 10గురులో తల వంపులు తెచ్చిన ఉద్దేశంతో ఆమె ముఖమును చూడలేక చేదరించుకుని జోరియా నగరం వెళ్లిపోయాడు. రోజులు నెలలో గడిచిపోయాయి. అయితే తన కుమార్తె ఎనర్చిని ఎపకృతిని బట్టి సాంసోనికి ఆమెను ఏరాడన్న ఉద్దేశంతో ఆ తిమ్మానీయుడు
తన కుమార్తెను మరొకరికిచ్చి పెండ్లి చేశాడు. అయ్యో. అమిత సౌందర్యవతి అయిన తన సతిని వీడి ఉండలేని సాంసోను కొన్నాళ్లకు తన భార్యను తీసుకుని వెళ్ళడానికై తిమ్నాతు పట్నం వచ్చాడు. తన అత్తవారింటి ప్రవేశించబో సమయమున తన మామ అడ్డు వచ్చాడు. ఏమిటయ్యా నాకు అడ్డు వస్తావు? ఏమిటయ్యా ఎందుకు వచ్చి అడ్డు వస్తున్నా? ఎన్నాళ్ళైందా నువ్వు వెళ్ళిపోయి? అయితే నువ్వు రావనుకొని నా కుమార్తెని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎంత మాట! నా చిన్న కుమార్తె ఉంది ఆయన, ఆమెను పెళ్లి చేసుకో. మామా, నాయనా నీ కుమార్తెను ప్రేమించి పెండ్లాడి మరలా నా స్నేహితునట్లు వరించే వరించపో, అందులో కదలట్లు సమ్మతించే వారి ఇరువురి సమ్మతిని నీవెట్లు అంగీకరించితివి? ఓలి కాశించి అంగీకరించితివి పో. దానికి ఫిలిస్తీన్లు ఆమోదించిరి. పెద్దల ఈ గతిని పెండి తతంగము నరపి బంతికుడు దొరికినదంతే చాలునని ధర్మ విచక్షణ చెయ్యక స్వార్థపరులై ఈ అపకృతిని గంచి నన్ను పరాభవించిరే. ఈ కార్యమునకు ఫిలిస్తీన్లెల్లరూ కారకులే. కావున తగిన ప్రతీకారమును నరించినను నిరపరాధిగానే ఎంచబడదను అంటూ ఆదేశముతో సంసోనుండు ఆలోచన చేసే మోసగించిన ఫిలిస్తీన్లకు ఆపద గలదవుచు ఆదేశించిన సాంసోనుండు అడవికేగినాడే. ఈ విధంగా బయలుదేరిన సాంసోను పరిసర ప్రాంతాలను గాలిస్తూ గుంటనకలను పోగు చేశాను గుంపులుగా. అన్న 300 నక్కల నట్టే మూటలు కట్టాడు. జంటన కలగ తోకలు ముడివేసి అంటించను నిప్పు. తరిగిట జందరిరా ఏమిటి పంటలు కాలిపోతున్నాయి? ఎవరు కాల్చారు? ఈ నక్కలేమిటి? అవును. ఒరే నిన్న వాడు వచ్చాడు సాంసోను. అవును. వాడే చేసి ఉంటాడు. ఇదంతా సర్దారు పనే. అవును. ఈ పంటలు కాలిపోవడానికి కారకుడు సాంసోని అని గమనించినటువంటి ఆ సర్దారుడు, దీనికి కారకుడు ఆ తిమ్మానీయుడు. అవును. ముందు వాడి విషయం తెలుసాలి పదండి అని వారు కట్టకట్టుకుని తిమ్మానీయుని కడుకు వచ్చి ఎన్నో రీతులకు అతను నిందించి అతనిని అతని కుమార్తెలను ఇంట్లో పెట్టి నిప్పంటించి నిర్మల కాల్చి చంపారు. భార్య ఎడబాటు చేత ఏకాకి అయి దిక్కు తెలియక తిరుగుతూ ఉన్న సాంసోనికి ఈ వార్త పిడుగుపాటయింది. పరుగున వచ్చి మాడి మసైన తన మామను చూసి భార్య చూసి బాధపడుతుంటే ఆ సర్దారులు అప్పటికప్పుడే అతను మట్టు పెట్టడానికి ముట్టడించారు. భార్యను మామను చూసి కలత చెందిన సాంసోను ఆ సర్దారుల వైపు చూసి కనులెర్ర చేసి పండ్లు కొరుకుతూ ఇక నెలవండిరా అంటూ ముట్టడించిన శత్రు మోకలను మట్టి గలపరించే. అదిగో మనిషిని బట్టి మనిషికి సరసరగొట్టుచుండే. అదిగో చెయ్యో మర్రో అంటూ శత్రువు అరుసుకున్నారు. అన్న 100 కొలది ఫిలిస్తీయులు మందలుగా ఎంతో మంది హతమైపోయారు. చావుగా మిగిలిన వారు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. అటు నుండి బయలుదేరిన సాంసోను జోరియా నగరం వస్తూ ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులతో కలిసి ఉండకూడదని ఒక యాతాము బండ చాటుని గడుపుతూ ఉన్నాడు. చావగా మిగిలిన సర్దారులు సైన్య సమేతంగా బయలుదేరి అడవుల అరణ్యాలు గాలించి ఎక్కడ సాంసోను జాడ తెలియనందున యోధా దేశాన్ని ముట్టడించారు. కత్తులతో కొయ్యటము కొరడాలతో కొడుతూ ఉన్నారు. మీ నాయకుడైన సాంసోనును మాకు పట్టి అప్పగిస్తే మీకు అపాయము తప్పును, లేకుంటే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాము అని బెదిరించగా భయపడినటువంటి ఆ ఇశ్రాయేలీయులు సాంసోనుని పట్టి అప్పగిస్తామని బయలుదేరారు. అడవుల అరణ్యాలు గాలించి సాంసోనుని కలుసుకున్నారు. నాయనా, నిన్ను బంధించి వారికి అప్పచెప్పకపోతే మేము ఆపదల పాలైపోతామయ్యా, చచ్చిపోతాం నాయన అని వారు వేడుకొనగా అందుకు సాంసోను మీ ఇష్ట ప్రకారంగా నన్ను బంధించి వారికి అప్పచెప్పండి, ఆ తదుపరి మీరు నాపై పడకుందుము అని ప్రమాణము చేయమనగా అందుకు వారు అభయమిచ్చి అట్టహాసముతో వారిని చేతులను కట్టి వేసినారా. అన్న పట్టబయలుగా లేగి వరకు పట్టుకు వెళ్ళారే.
లేహీకి తీసుకుని వస్తున్నారు ఆ ఇశ్రాయేలీలు. వారందరూ కూడా సాంసోను కట్టబడి ఉన్నాడు కాబట్టి ఇదే అతను అలా చంపాలి నరకాలి అంటూ ఉర్రూతలూగుతూ ఉన్నారు. చేరిన క్షణమునే యెహోవా దేవుని ఆత్మ వచ్చి సాంసోనుపై ఆవరించగానే ఉద్రేకముతో సాంసోను తన ఒళ్ళును విరుచుకొనగా బంధించిన త్రాళ్లు ఫట్ 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 అని తెగిపోయినవి. అది గమనించిన సర్దారులు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన ఉద్రేకం ఆపుకోలేని సాంసోను ఓరి పిలిచి అదమలారా ఆగండి పారిపోగుడి, ఆగండి పారిపోగుడి, కాకమ్మ పట్టగా వలయను ఇరు ప్రక్కల పరికించరా, గాడిద ఎముకను చూసరా, ఖచ్చితపడ చేపట్టరా, వారిపైన కలబడ్డాడు. ఈ విధముగా ఒక్క పచ్చి గడ దాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. ఆ రోజు సావగా మిగిలి ఉన్న వారు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే అట నుండి తను బయలుదేరి వస్తూ రాహమగుట వలన దేవుని ప్రార్థించాడు. దేవుని కృప వల్ల లేఖిలో ఒక రాతి చేల్చబడింది. ఆ రాతి నుండి ప్రవహించిన నీరు త్రాగి తెప్పరిల్లి సాంసోను బయలుదేరి దరిదాపులో ఉన్నటువంటి గాజా పట్టణం చేరుకున్నాడు. అయితే అక్కడ అతనిని గమనించిన సర్దారులు అతన్ని చంపుటకు ముట్టడించగా ఒక్కసారి సాంసోను కుప్పళించి వారిపై దూకగానే చచ్చితిమిరా దేవుడా అంటూ ఒక్కసారిగా వారు పారిపోతున్నారు. ఉద్రేకం ఆపుకోలేని సాంసోను వెంట పడ్డాడు. సింహద్వారాలను పెళ్లగించి భుజాన పెట్టుకుని వెంట పడ్డాడు. వారు చిక్కితే ఒట్టు అన్నారు. ఆ యొక్క సింహద్వారాల లోయలో విసిరి అట నుండి బయలుదేరి దరిదాపులో ఉన్నటువంటి సోరేకు లోయకు వచ్చేసాడు. వెళ్ళిపోయాడు. ఆ నగరము ఎలాంటిదయ్యా? అట్టి నగరము వ్యాపారముల అగ్రగామి అయినా సాహరించ వర్తకము చేయుటకు చాలిన మనగాడు అయ్యా అతని కూతురందాల రాశి అయి అలరారుచునుండే అయ్యా అట్టి కన్యకు దెలీలా అని పేరు పెట్టి ఉండే తరిగిట్ట జంధరిలా ఆ యొక్క దెలీలా చెలికత్తెలతో భవనం ఎదుట పోలవరములో తిరుగుతున్న సమయమున ఆ ప్రక్క వీధిని వెళుతున్నాడు సాంసోను. చూసింది దెలీలా నిలువెత్తుగల మనిషి, దృఢ శరీరం కలవాడు, బంగారపు సాయి కలవాడు. అతగాడిని అతని అందాలను వర్ణిస్తూ అలాగే చూస్తూ ఉన్నది. గమనించాడు సాంసోను. ఈమె నా వైపు అలా చూస్తున్నదంటే నేను ఫిలిష్తీయులకు ఆగర్భ శత్రువుని ఆమెకు తెలిసిపోయి ఉంటుంది కాబట్టి నేను పట్టణములకు వెళితే ప్రమాదము తప్పదు, వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. ఒకవేళ నా యొక్క అందచందములు చూసి మోహిస్తుందేమో. అదే నిజమైతే ఈ అద్దాల భవనములు ఎవరి కంటపడకుండా కొన్నాళ్లు కాలం గడపవచ్చునని నిశ్చయించుకున్నాడు. ఏమైనా విషయం తెలుసుకోవాలనుకుని తను ధైర్యం చేసి వనములోకి సమీపించాడు. ఆమెతో అంటూ ఉన్నాడు, వలచి బచ్చి తినే సఖీ, వలచి బచ్చి తినే సఖీ, నీ చెలువము వయ్యారములాగాంచి పూర్ణేందుముకి వలచి బచ్చి తినే సఖీ. ఒకరు మనసులు ఒకరు తెలియచెప్పుకున్నారు, ఒకరు చూపులు ఒకరు కలుపుకున్నారు, ఇరువురు కలిసి కాలం గడప నిశ్చయించుకున్నారు. చెలికత్తెల మధ్యలో వారికి కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. తల దాచుకోవడానికి అడుగుపెట్టిన సాంసోను రాను రాను ప్రేమ వలలో పడిపోతూ ఉన్నాడు, పాపమనే ఊబిలో పడిపోతూ ఉన్నాడు. ఆమె ఏమి చెబితే అలా నడుచుకునే పరిస్థితి దిగజారిపోతూ ఉన్నాడు సాంసోను. ఇక్కడ ఈయన కలుపుతూ ఉంటే అక్కడ సర్దారులందరూ కూడా సాంసోను కోసం గాలిస్తూ ఉన్నారు, దేశ దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ సాంసోను జాడ తెలియనందున వారు అవమానముతో కృంగిపోతూ ఉన్నారు. సభను తీర్పించినటువంటి సర్దారులు, ఓ ఫిలిష్తీయులారా, సర్దారులారా, రాజభటులారా, వీరాది వీరులారా, ఏమేమి అవమానము. ఒక్క ఇశ్రాయేలీయుడైనటువంటి సాంసోను పట్టుకోలేకపోయాము. ఆ సాంసోనుడు ఎంతో మందిని మతనాలను హతమార్చి ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్న పట్టి హతమార్చాలి. ఆ నక్కల సాంసోను ఎక్కడుండి నా పట్టుబట్టి మనకు అప్పగించిన 1000 వెండి నాణ్యములు ఇచ్చదమన్నారే. తరిగిట జంధరీరా
ఆ సాంసోనుని ఎక్కడ ఉన్న పట్టి అప్పగించినటువంటి వారికి 1116 మహిళలు అందజేస్తామని దండూరాలు వేయిస్తూ ఉన్నారు, ప్రకటనలు వేయిస్తూ ఉన్నారు. మారు వేషాలతో గూఢచారులను కూడా ఏర్పాటు చేశారు. అయితే గూఢచారుల ద్వారా సాంసోను దెలీలా ఇంట ఉన్నాడని తెలుసుకున్నారు. అయితే వారు యుద్ధం చేయదలంచలేదు. ఎందుకంటే సాంసోను ఇశ్రాయేలీయులు అయినటువంటి వారిని రక్షించడానికి నాయకుడుగా ఉండి సర్దారులపై యుద్ధాలు జరిపించాడు. వేలకు వేలు సర్దారులు చనిపోయారు గనుక అతనిని ఏం చేయలేకపోయారు. ఏమిటి అతని యొక్క గొప్పతనము? అతనికి ఆ శక్తి ఎక్కడిది? దైవ శక్తి అయినా మంత్రశక్తి అయినా ఉండాలి. ఏ శక్తి లేనిది ఇంతమందిని హతమార్చడానికి అవకాశమే లేదు. ఆ రహస్యాన్ని ఏంటో మనం రాబట్టుకోవాలి. ఒక్కటే అవకాశం. ఏమిటి? ఒకనాడు ఒక్క కథభావం తెలుసుకోలేక అతని భార్య వల్లనే తెలుసుకున్నాము, ఓడించాము. ఈనాడు కూడా అతను ప్రేమించి కాలం గడుపుతూ ఉన్నా ఆ దెలీలా ద్వారానే రహస్యాన్ని రాబట్టుకోవాలి అని రహస్యంగా దెలీలా యొద్దకు వెళ్లారు. సమాధాన వేద దండోపాయములతో ఆమెను ఎలాగైనా లొంగ తీసుకున్నారు. అయితే ధనాపేక్ష కలిగినటువంటి ఆ ధనవంతుల బిడ్డ ఎలాగైనా అతన్ని శక్తిహీనుని చేసి వారికి అప్పగించాలి అని నిశ్చయించుకొని కపట నాటకాలు ఆడుతూ ఉన్నది. సాంసోనుతో సరసాలు ఆడుతూ ఉన్నది. భయపెడితే వెళ్లిపోతాడు, బాధ పెడితే చంపేస్తాడు అని వయ్యారపు నడకలతో వాళ్ళు చూపులతో మంచి మాటలతో అతనిని మయమరిపింపజేస్తూ ఉన్నది. ప్రియతమా బల పరాక్రమా ప్రేయసి మర వినుమా నీ ప్రేయసి నెదురాడకుమా ప్రియతమా బల పరాక్రమా ప్రేయసి మొరవెనుమా నీ ప్రేయసి నదురాడకుమా. ప్రియతమా నీ బలం ఎందునదో తెలియజేయగలవా? ఏదైనా ఆపదకాలమందు సహాయం చేయగలదాను కదా. పిచ్చిదాన, నాకు ఆపద రావడము నీవు నాకు సహాయం చేయడమా? నన్ను గెలవగలిగినటువంటి మనగాడు మగవాడు ఈ భూ ప్రపంచములో లేడు. నీకు ఆ భయం ఏమి అవసరం లేదు అన్నాడు. ఆమెకు పట్టు దొరికింది. ఈ ప్రపంచంలో ఎవరికి లేని శక్తి నీకెక్కడిది? అది ఏమైనా దైవ శక్తియా లేక మంత్రశక్తియా? అదేదో రహస్యమై ఉంటుంది. చెప్పండి స్వామి, అదేమిటి చెప్పండి స్వామి అని బ్రతిమలాడుతూ ఉంటే ఏదైనా ఒక మాటను చెప్పి ఈమెను తృప్తిపరచకపోతే ఈ రాత్రి సంతోషంతో కాలం గడవదేమో అని అంతకు దిగజారిపోయిన సాంసోను ఏదైనా ఒక మాటను చెప్పాలని ఆమెతో అంటూ ఉన్నాడు. దెలీలా, నీకు కావలసింది నా శక్తి రహస్యమే కదా. 7 నిర్వంజసువులతో నన్ను గట్టిగా బంధించగలిగితే నా శక్తి నశించిపోతుంది అన్నాడు. 7 నిర్వంజసువుల తెమ్మని ఫిలిష్తీయులకు కబురు పంపించింది దెలీలా. వారు 7 మోపులు తెచ్చి ఆమె ఇంటి ముందు పడేశారు. నీ ఇష్టం ఎంతమైంది, ఎన్ని శుభలు పెట్టైనా బంధించు, అతడు శక్తిహీనుడై మాకు అప్పగింపబడాలదే మాకు కావలసింది అన్నారు. అయితే అతని పెందల కడ నిద్రపుచ్చాలని ఆట పాటలతో మైమర్పించి నిద్రపుచ్చి 7 నిర్వంశసులతో అతనిని గట్టిగా బంధించి చాటున్న ఫిలిష్తీయులను దాచి అతనిని మేలుకొల్పుతూ ఉన్నది. సంసారు సంసారు అరుగో సంసారు ఫిలిష్తీయులని అరవ సాగినాదా పటపటమంటూ పండ్లు కొరుకుతూ పట్టుబట్టి లేచే అదిగో ఏరి ఏరి ఫిలిష్తీయులని వెతక సాగినాడే. ఈ విధముగా బంధించిన ఆ నిర్వంజసులు ఎప్పుడు తిగిపోయి అతనికే తెలియలేదట. ఆమెలో మార్పు వచ్చేసింది. స్వామి, నీవెవరవో తెలుసుకోకుండా నిన్ను ఆ ఇంట పెట్టుకుని కాలం గడుపుతూ ఉన్నాను. అలాంటి నాకు అబద్ధం పెట్టుకు నీకు మనసెట్లు పనిది స్వామి అని కొంగు చాటు చూసుకుని ఎక్కి ఎక్కి ఏడుస్తూ నటించినది. ఆ ఏడుపును చూడలేని సాంసోను, దెలీలా, నీకు కావలసింది నా శక్తి రహస్యమే కదా. అయితే ఇప్పుడు చెబుతాను విను, నువ్వు బాధపడకు. ఎన్నడూ ఉపయోగించినటువంటి కొత్త త్రాళ్లతో నన్ను గట్టిగా బంధించగలిగితే నా శక్తి నశించిపోతుంది అన్నాడు. అది కూడా ఆ ప్రయత్నం వృధా అయిపోయినది. మరలా ఆమె నిప్పులు కురిపిస్తూ ఉన్నది, బాధను నటిస్తూ ఉన్నది. ఆ బాధకు తట్టుకోలేని సాంసోను, దెలీలా, నా తలపై ఉన్నటువంటి ఎంటుకలను 7 జడలుగా నన్నెత్తితే నా శక్తి నశించిపోతుంది అన్నాడు. ఆ ప్రయత్నం కూడా చేసినది, కానీ ఫలితం లేకుండా పోయినది. 3 సార్లు మోసగింపబడినటువంటి ఆ దెలీలా నిప్పులు కురిపిస్తూ ఉన్నది. చీత్ దుర్మార్గుడా, నీవు మోసగాడివి, నీ ముఖం నాకు చూపించుకో, వెళ్ళిపో అని నెట్టివేస్తూ ఉంటే ఆమె పాదాలు పట్టుకోవడానికి కూడా అంగీకరిస్తున్నాడు, కానీ వెళ్ళలేకపోతూ ఉన్నాడు. అయినా పని మనుషులతో తన బజార్లోకి నెట్టించి తలుపులు బిగించుకుని పట్టుపాన్పు మీద పరుండి ఉన్నది. ఆ
ఆమెను విడిచి వెళ్ళలేని సంసోను తెలీలా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను తెలీలా నీకు కావలసింది నా శక్తి రహస్యమే కదా నేను నిజం చెప్తాను విను తెలీలా అని ఎంత బ్రతిమలాడినా ఆమె నెట్టివేసి పోయి పట్టుపాన్పు మీద పరుండి ఉన్నది. అక్కడ నుండి వెళ్ళటానికి తన మనసు పడమలేదు, తన కాళ్ళు రావడం లేదు. ఈ మనోవేదనతో నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఫిలిష్తీయులు నన్ను అవలేలుగా హతమారుస్తారు. ఎక్కడికో వెళ్ళి దిక్కులేని చావి చచ్చే కంటే ఇక్కడే ప్రాణాలు విడిసే పోతుందని తన ప్రాణంపై తనకు విసుకెత్తిపోయి ఆ గడప మీద పరుండి పిలుస్తూ ఉన్నాడు. దలీలా దలీలా నేను నిజం చెప్తున్నాను విను దలీలా దలీలా నీల ముంచిన పాల ముంచిన నీవే అన్నాడా నీవే అన్నాడా నా తల క్షవరము చేసిన నాడే శక్తి తగ్గిపోనే ఆ మాటలు వినినంత నామే చివుక్కున లేచిందా సాంసోను నెల్లేపిందా సంతసంబుగా సాంసోను తొమ్మిండుగా సరసాలాడిందా ఈ విధముగా మంత్రశక్తులు అనేవి గడ్డాల్లోనూ జుట్టులోనూ ఉంటుందని గ్రహించినటువంటి ఆ దలీలా ఇది తప్పక యథార్థమై ఉంటుందని పరుగు పరుగున వచ్చి ఆ గడప మీద నడుస్తున్న సాంసరుని తీసుకుని వెళ్లి తలారా స్నానం చేయించి అందమైన బట్టలు అలంకరింపజేస్తూ మంచి మాటలతో బుజ్జగిస్తూ మద్యపానం చేంపజేస్తూ ఉన్నది. ఆనాడు గాబ్రియేలుతో చెప్పింది మనోరమ్మకు ద్రాక్షారసము గాని మద్యము గాని మరి అపవిత్రమైనటువంటిది ఏది ముట్టకూడదు, తల క్షవరము చేయుటకు వీలు లేదు, దీనిని నాగరీ వ్రతం అంటారు, ఈ వ్రతాన్ని దీక్షతో నీ బిడ్డ అవలంబించాలి అని చెప్పినటువంటి మాటలను తాను మర్చిపోయి పాపమనే ఊబిలో పడిపోయాడు. మత్తులో ఉన్నటువంటి తన కళ్ళకు ఆమె అందం అధికంగా కనబడుతూ కనబడ్డాడు. తనకు నిద్ర రాకపోయినా త్రాగిన మత్తులో సృహ తప్పి పడిపోయాడు. అలా పరుని సాంసోను ఈడ్చుకుని వెళ్లి పట్టెమత్తు మీద పరుండు పెట్టి నేర్పరైనటువంటి మంగళ ద్వారా అతని తలపై ఉన్న వెంట్రుకలనున్నగా క్షవరము చేయించి చాటునే ఫిలిష్తీయులను దాచి అతన్ని మెలుకునుపుతున్నది. సంసోను సంసోను అరుగా సంసోను ఫిలిష్తీయులని అరవసాగినా తుల్లిపడి లేచిన సంసోను కళ్ళు నిమురుకుంటే ఏరి ఏరి దలీలా ఏరి ఏరి ఫిలిష్తీయులని వెతకబోయినాడా ఎక్కడ దలీలా ఎక్కడ దుష్ట ఫిలిష్తీయులు తన జూలుని విరజిమ్ముకోపోయాడు. తేలికైన తన తలను చూసుకుని దలీలా దలీలా ఎంత పని చేసావే దలీలా ఎంత పని చేసావే 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి ఎంతో మంది వీరాధిపతులను హతమార్చి విజయ పతాకమునెత్తిన నన్ను ఎంత దుర్గతికి ఇచ్చితివే కులట ఎంత దుర్గతికి ఇచ్చితివే అంటూ అనేక రీతులుగా ఆమెను దూషిస్తూ దైవ పరిశుద్ధాత్మను యెహోవా దేవుని బలపరాక్రమాలను కూడా కోల్పోయి నేల మీద పడి దొర్లాడుతూ ఉన్నాడు. చాటున దాగిన సర్దారులు అతన్ని బంధింపబోయారు. దలీలా అడ్డు వచ్చింది. ఆగండి మీరు ఇవ్వవలసినటువంటి ధనమిచ్చి తదుపరి మీ ఇష్టమచ్చినట్టు చేసుకోమనగా వారు తెచ్చినటువంటి ఆ ధనముటలో ఆమె ఇంటి ముందు పడవేసి బలముగు గొలుసులతో సంసోను బంధించి వేశారు. అయ్యో ముఖము పైన ఉమ్మేయుచు వారలు కొట్టుతున్నారే. బలములేని సంసోను దెబ్బలకు బావురు మన్నాడు. అయ్యా మిలమిల్ల మెర్రగా కాలినట్టి కడ్డీలు తెచ్చినారు.
పొడిచివేసినారే. అంధుడైన సంసోను వేదనతో అలమటింపసారే. అయ్యయ్యో తరిగిట్ట జంబరి అతనిని గట్టిగా బంధించి కొరడాలతో కొట్టడమే కాకుండా ఎర్రగా కాలినటువంటి ఇనుపు కడ్డీలు తెచ్చి అతని నేత్రాలను తోడివేశారు. అతని శరసాలలో పడవేసి నూనెగా గానుగలు లాగిస్తూ ఉన్నారు, తిరుగులు తిప్పిస్తూ ఉన్నారు, బండలు కొట్టిస్తూ ఉన్నారు, మోయిస్తూ ఉన్నారు. అతని శరసాలలో పడవేస్తూ ఒక రాతి స్తంభాన్ని అతను బొదపోయి మోపగా ఆ స్తంభాన్ని మోయలేక చేసిన పాపాలను ఒప్పుకండి కంటి నీరు పెట్టి ఆ సంసోను మోకరించి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. స్వామి యెహోవాదేవా, ఎంతకాలమో ఈ అంధ జీవితం, ఎంతకాలమో ఈ అంధ జీవితం, ఎన్నటికో ఈ నాటక పరిసమాప్తమో దేవా, ఎంతకాలమో ఈ అంధ జీవితం, ఎంతకాలమో ఈ అంధ జీవితం. ఆశయ సిద్ధికి నన్ను అవతరింపజేసినావే, ఆశయ సిద్ధికి నన్ను అవతరింపజేసినావే. ఆశయాలు తీరకనే అంధుడనై బందినై ఎంతకాలమో ఈ అంధ జీవితం, ఎంతకాలమో అంధ జీవితం. ఈ విధముగా ప్రతి నిత్యము భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క సర్దారులకు ఇష్టదేవతైన దాగోని దేవత పండుగ వచ్చినది. ఆ పండుగ దినమున వారు ప్రతి సంవత్సరము కూడా గొర్రెలు, మేకలు, దున్నపోతులను కూడా బలిస్తూ ఉంటారు ఆ దేవతకు. అయితే చివరిసారిగా ఆ గర్భచిత్రమైన సాంసరుడు మనకు అప్పగించడానికి కారణం ఆ దేవతే అని వారు ఆలోచనలు చేసి మన దేవతకు సాంసరుని బలి ఇవ్వాలని నిశ్చయించుకొని రాజభటులో అతని యొక్క పెడరక్కలు విరిచికట్టి దాగోను మందిరానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఎన్నడూ సాంసోను ముఖము చూడని వారు కూడా అతని ముఖపై గుళ్ళు ఉమ్ము ఊస్తూ ఉన్నారు, రాళ్లు విసురుతూ ఉన్నారు. ఈ విధముగా కేకలు వేసి తీసుకుని వెళుతూ, ఒరే సంసోను, కొద్దిసేపటికి నిన్ను బలిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఆ యొక్క మా దేవతకు పూజలు చేసుకుని వస్తాం, అప్పటి వరకు నీ యొక్క స్తంభాలను పట్టుకుని ఇక్కడే ఉండము అని చెప్పి సంసోను తీసుకుని వెళ్ళి ఆ యొక్క భవనానికి ఆధారముగా ఉన్నటువంటి 2 స్తంభాలకు అతన్ని పట్టించి అందరూ వెళ్లి ఆ దేవతకు పూజలు చేసుకుంటూ ఉన్నారు. అంధుడై శక్తిహీనుడై ఉన్నటువంటి ఆ సంసోను ఆ స్తంభాలను పట్టుకొని కంటి నీరు పెట్టి, స్వామి యెహోవాదేవా, నోరు లేని ఈ రాతి బొమ్మకు నన్ను బలిస్తూ ఉంటే చూస్తూ ఉంటావా తండ్రి? ఒక్కసారి నీ చూపు నాపై ప్రసరింపజేయవా తండ్రి? అఘోరంగా దుఃఖిస్తూ, స్వామి యెహోవాదేవా, దేవాది దేవా యెహోవా, ఈ దీనుని మొరవినవా. దేవాది దేవా యెహోవా, ఈ దీనుని మొరవినవా. కావరమున కన్ను మిన్నుగానక, కావరమున కన్ను మిన్నుగానక, పితిని పతనమై తినే. దేవాది దేవా యెహోవా, నేను నీ మొరవినవా. తిరుగులేని పూజ బలము సోంగితివి తండ్రి, సద్వినియోగ పరచుకొన ఎరుగక స్త్రీలో లోడనైతినే, ఎరుగక స్త్రీలో లోడనైతినే. పరువు ప్రతిష్టలు పాడైపోయెను, పరమ పితా నా కనలోట పెరిగి మురియతున్న వీరిని కడసారి. పరమ పితా నా కనలోట పెరిగి మురియతున్న వీరిని కడసారి. పరిమార్పక శక్తి నిమ్ముడు దేవగ తీర్చుకొందు కృతజ్ఞతకు సోలందు. దేవాది దేవా యెహోవా, ఈ దీనుని మొరవినవా. దేవాది దేవా యెహోవా ప్రభావం మాంపైకి పాపాత్ముడల్, నీదు చిత్తానుసారముగా దాత్రి వర్తించలేనట్టి దుర్మార్గుడల్, లేనట్టి దుర్మార్గుడల్. కామపై చాచమున ప్రేమ నచ్చుంచు మీ దివ్య పాదాక్షనల్ మారి అందుండ నైశాంతి సౌశల్యమని గ్రోలిపోతూ సద్ధారులానందమున్ బంధు తన్ను నిందించుతుని హేళనలు చేయుచు పండుగలు జరుపుతున్నారు తండ్రి.
బలింజయ్యగా నన్ను నీకో విలంజెత్తుయున్నారులే జీవితం భింగ వ్యర్థమిగా పూర్వంపు శక్తిని ప్రసాదించు మీ యొక్క పర్యాయమాత్మోన్నతం గుర్చి నా శత్రువర్గము నా తోడ నీనాడు నా చెప్పునైనట్లు దీవిస్తు నీ నీలు వాక్యము గైకము దేవా సంసోను ప్రార్థన సృష్టికర్త ఆలకించే అందుడైన సంసోను ప్రార్థన సృష్టికర్త ఆలకించే వెంటనే దైవ శక్తులన్నీయో సంసోను ఆవరించే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వచ్చి అతనిపై ఆవరించినదో అంత ఉద్రేకైన సంసోను పండ్లు కొరుకుతూ లోకముల రాతి తమ్మల పట్టుబట్టినారా లోకముల రాతి తమ్మల పట్టుబట్టినాడే కడగలమంటూ కథల సాగను రాతి తమ్మబడే ఉరుములు ఉరిమి పిడుగులు పడిన రీతిగా ఉన్నాదా విరుగుతుండెను దాగోని మందిరమే ఈ విధముగా ఆ యొక్క స్తంభాలను ఓడబెరకగా ఆ స్తంభాలపై ఆధారపడి ఉన్నటువంటి దాగోని మందిరం లోకలోకలై విరిగిపడిపోయినది. తాను 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి ఎంతమంది సర్దారులను హతమార్చాడు అంతకంటే అధికమైనటువంటి జనాన్ని ఈ ఒక్క రోజే హతమార్చాడు. అయితే వేల మందిని కూల్చిన సంసోన్ నేల కొరిగిన పీడాకారుల చంపి వీరుడు ప్రాణము విడిచాడు. మడిమదిప్పని మహావీరుడు ఇంకా మనకులే పాపము చేసినటువంటి సాంసోను దెలీలా వలలో పడి పాపం చేశాడు కాబట్టి తాను మరణించవలసి వచ్చింది. ఆ దేవుని ధ్యానిస్తూ తాను కూడా ఒరిగిపోగా ఇశ్రాయేలీయులు అతని యొక్క దేహమును తీసుకుని